హాయ్ గైస్, వెల్కమ్ టు పవి అమ్ము క్రియేటివిటీ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 6 బ్యాంగిల్స్ తీసుకొని 3 స్టిక్ చేసుకోండి. 4 సింగిల్ బ్యాంగిల్స్ తీసుకోండి. ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అయితే 2 కట్ బ్యాంగిల్స్ తీసుకోండి. 2 సింగిల్ బ్యాంగిల్ వచ్చేసి 6 కట్ బ్యాంగిల్ తీసుకోండి. 2 బ్యాంగిల్స్కి గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్ చుట్టేసుకోండి అండ్ సింగిల్ బ్యాంగిల్స్కి మెరూన్ కలర్ సిల్క్ థ్రెడ్ చుట్టేసుకోండి. గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్కి నేను కుందన్స్ వచ్చేసి మ్యాట్ వైలెట్ డ్రాప్ షేప్ కుందన్ అండ్ వైట్ స్క్వేర్ షేప్ కుందన్ తీసుకున్నాను. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కుందన్ స్టిక్ చేసుకోండి. మీకు కుందన్స్ గురించి, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగొచ్చు, కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మన వీడియోస్ చూస్తున్నారు కానీ కామెంట్ చేయడం లేదు, లైక్ చేసుకోవడం లేదు. కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు చేసే సబ్స్క్రైబర్, కామెంట్, లైక్ వల్ల మాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగి ఇంకా చాలా వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాము, చాలా ఐడియాస్తో. అండ్ అలాగే మీకు ఏదైనా కాంబినేషన్లో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ వీడియోస్ కావాలి అన్నా నాకు కామెంట్ చేయొచ్చు, నేను చేస్తాను. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ మీరు అడిగిన కాంబినేషన్తో. నాకు ఆ బ్యాంగిల్లో ప్లేస్ అనేది మిగిలిపోయింది, ఫ్లవర్ రాదు, అందుకే నేను స్క్వేర్ షేప్ కుందంతో ఒక డిజైన్ లాగా చేసేసాను. మీకు ఒకవేళ సరిపోతే మీరు అదే డిజైన్ కంటిన్యూ చేయండి. నాకు సరిపోలేదు, అందుకే ఆ డిజైన్తో నేను కవర్ చేశాను, అయినా అది బాగా సెట్ అయిపోయింది. దాని తర్వాత గ్లాసీ రౌండ్ షేప్ కుందన్ని స్టిక్ చేసుకోండి. B7000 గ్లూతో నేను ఎలా అయితే స్టిక్ చేసుకుంటున్నానో, కుందన్స్ పైన కుందన్స్ స్టిక్ చేసేటప్పుడు మనకు B7000 గ్లూ అయితేనే బెటర్. అలా బ్యాంగిల్ అంతా పెట్టేసుకున్న తర్వాత సేమ్ ఇదే ఇంకొక బ్యాంగిల్కి చేయండి. అంటే 2 బ్యాంగిల్స్కి ఇదే సేమ్ ప్రాసెస్ చేయండి. అండ్ సింగిల్ బ్యాంగిల్స్ వచ్చేసి నేను మ్యాట్ మెరూన్ ట్రయాంగిల్ షేప్ కుందన్ యూస్ చేశాను. 3 కుందన్ స్టిక్ చేసుకోండి. 1 ఇంచ్ గ్యాప్ వదిలి నేను ఎలా అయితే స్టిక్ చేసుకుంటున్నానో సేమ్ ఇలానే మిగతా 3 బ్యాంగిల్స్ కూడా స్టిక్ చేసుకోండి కుందన్స్. మనం బ్యాంగిల్స్కి కుందన్స్ స్టిక్ చేసుకున్న తర్వాత దాన్ని డ్రై అవ్వడానికి వదిలేయండి, తర్వాత యూస్ చేయండి. వెంటనే కదిపినట్టయితే కుందన్స్ ఊడిపోతాయి. ఒక 1.5 and 2 hours వదిలేయండి డ్రై అవ్వడానికి. అంతే, మన సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ రెడీ అయిపోయింది. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే లైక్, షేర్ చేయడం మర్చిపోకండి. మరో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు మన ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.